సరే, నాతో మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది నీకు? ప్రశాంతంగా ఉంటుంది. నన్ను చూస్తే? ప్రశాంతంగా ఉంటుంది. ఇలా నడుస్తూ ఉంటే? ప్రశాంతంగా ఉంటుంది. మొత్తానికి నాతో ఉంటే? చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇందాక నువ్వేదో అడిగావుగా, ప్రేమ అంటే ఏంటి? దాని ఆన్సర్ నువ్వే చెప్పావుగా. ఇంకా నీకు ఆన్సర్ కావాలా? గుండె మౌనం తడి కళ్ళంచునా మనిద్దరం ఇట్లా మాట్లాడుకోవటం వల్లే దగ్గర అయ్యామా? కాదు. మరి ఇంకెలా దగ్గర అయ్యాం? చూస్తున్నావేంటి? దా కూర్చో, చెప్తా. శ్వాసే వినిపిస్తుంది నెమ్మదిగా చెదిరిన మాటలు లోపాలే ఇంకా ఏడుస్తూ ఇప్పుడు చెప్పనా ఎలా దగ్గర అయ్యామో? గుండె మౌనం ఆగిపోకే అవును, ఈరోజు వైట్ డ్రెస్ వేసుకుని వస్తా అన్నావు. ఇంకొకసారి ఆ తొక్కలో వైట్ డ్రెస్ గురించి మాట్లాడితే చంపుతా చెప్తున్నా. అలా కాదు. ఏంటి అలా కాదు? స్టార్టింగ్ లో వైట్ డ్రెస్ లో చూసావని ప్రతిసారి అదే అడుగుతావు. సరే సరే, ఓకే, సారీ. ఓకేనా? సరే. ఏమైంది? ఐ వాంట్ టు కిస్ యు. నో. ఎందుకు? నాకు నిన్ను స్టార్టింగ్లో చూసిన ఫీలింగ్తోనే ఉండాలనుంది. అదెలా? స్టార్టింగ్లో నువ్వు వైట్ డ్రెస్ వేసుకున్నావు కదా. మళ్ళీ ఆగు. ఓకే ఓకే ఓకే, ఒకసారి వైట్ డ్రెస్ వేసుకోవచ్చు కదా. హే పో నువ్వు. సరే, వైట్ డ్రెస్ ఉతికి పెట్టుకో, ఐరన్ చేసి పెట్టుకో జాగ్రత్తగా. ఇంకొకసారి ఆ వైట్ డ్రెస్ గురించి మాట్లాడితే నిజంగా చంపుతా చెప్తున్నా. ఓకే అన్నో. నిజంగా? ఓకే అన్నో. నిజంగా? నిజంగా. అది ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి సూర్య? నువ్వు లావ్ అవ్వకూడదు. ఎందుకు? లావైతే వదిలేస్తావా? కాదు. మరి మరి వైట్ డ్రెస్ ఫిట్ కాదు కదా. గుండెలో వాన పడే నా మాటలు నిశ్శబ్దం నీ ముందు చెదిరే చేతుల్లో చేతులు వేసి నువ్వు ఏంటి ఏం మాట్లాడలా? రాత్రంతా నడిచిన దారి నాకే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడేమైంది? ఆల్మోస్ట్ 2 hours నుండి నా హ్యాండ్ పట్టుకునే ఉన్నావు సూర్య. అవునా? సరే. అవునా? ఏంటి సరే? ఒకసారి చూడు ఎవరి హ్యాండ్ ఎవరు పట్టుకున్నారు. హేయ్, వదలకు. ఎంతసేపు? జీవితాంతం. నువ్వే నా ప్రాణం, నువ్వే నా దారం, నీ పేరు తగిలితే గుండెలా కూలిపోతుందా? ఎందుకు నీకు ఇన్ని మూడ్ స్వింగ్స్? నాకా? కాదు, నాకు. అవును నీకే. నాకే. పొద్దున్నే కోపం, మధ్యాహ్నం సంతోషం, సాయంత్రం ఇరిటేషన్, అన్నీ నాకే. అవును నీకే. చదిరిన మాటలు లోపలే ఇంకా ఎందుకు ఆగే వర్ష? ఏం లేదు. ఇందుకే మూడ్ స్వింగ్స్ అనేది. అరే ఎందుకో చెప్పు. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? చెప్పాగా, ఇందుకే మూడ్ స్వింగ్స్ అనేది. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎందుకు ఎప్పుడు అన్నిటికీ ఆన్సర్ ఇస్తావు, ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వవు?
చెప్పు. చెప్తావా చెప్పవా? నిన్నే. ఇద్దరం కలిసి చచ్చిపోదాం వర్ష. అమ్మా నేనింకా ఇక్కడే. ఆ, ఆ, ఆ. మూవీ బాగుంది కదా? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నిన్నే అడుగుతున్నా. నేను ఎంజాయ్ చేయలేదు. ఇంత మంచి మూవీ ఎంజాయ్ చేయలేదా? అవును. ఇందులో ఏ ఒక్క సీన్ నచ్చలేదా? నేను అసలు ఏ సీను చూడలేదు. నువ్వు సీన్ టు సీన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా. అవును. అప్పుడు సీన్ టు సీన్ చెప్పినప్పుడు ఎంజాయ్ చేసేవాడివి కదా. అవును. ఇప్పుడు మూవీ చూసినంతసేపు ఎంజాయ్ చేయలేదా? నువ్వు ఎంజాయ్ చేసిన సీన్సే ఉన్నాయి కదా. నువ్వు సీన్ టు సీన్ చెప్తే ఎంజాయ్ చేస్తా, చూస్తే కాదు. అంటే ఈ గుండె మాట అంటే నేను మాట్లాడుతూ ఉంటే వీడికి ఇష్టం అన్నమాట. సరే, సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఎన్ని మూవీస్ చెప్తావు? ఎన్ని కావాలి? లైఫ్ మొత్తం సరిపోయేంత కావాలి. నీ కోసమే నువ్వే నా ప్రాణం, నువ్వే నా దారం. నువ్వు లేకుంటే నేను నేనేం కాలం. నువ్వే నా ప్రాణం, నువ్వే నా దారం. ఈ గుండె మాట నీ కోసమే. నీ పేరు తగిలితే గుండెలా కూలిపోతుందా? చెంపల మీద నీడా ఇంకా నన్నే అడుగుతుందా? ఓ నెమ్మదిగా చెదిరిన మాటలు. నీతో ఇలా ఉంటే ఏదో తెలియని మంచి ఫీలింగ్ వస్తుంది వర్ష. నన్ను వదిలేయవు కదా. వదిలేసేవాడిని అయితే నువ్వు నన్ను ప్రేమించావు కదా. అస్సలు వదిలేయవు కదా. వదిలేసేవాడిని అయితే ఇలా పట్టుకొని ఉండను కదా. మరి నువ్వు నన్ను అడగవా వదిలేస్తావా అని? అడగను. ఎందుకు అడగవు? నువ్వు వదలవు కాబట్టి. అంత నమ్మకం ఏంటి నా మీద నీకు? ఇందాక కాల్స్ వస్తే నువ్వు ఎత్తకుండా కట్ చేసావు కదా. అవును. ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేసావు కదా. అవును. నువ్వంతమందిని వదిలేసావు నా కోసం. ఒక మగాడికి అంతకన్నా ఇంకేం కావాలి? చేతుల్లో చేతులు వేసి నువ్వు ఉంటే చాలే. రాత్రంతా నడిచిన దారి నాకే వెలుగే. నీ పేరు చెప్పగానే శ్వాసే మెల్లగా ఆగే. మనం ప్రేమించుకోవడం స్టార్ట్ చేసి 5 years అవుతుంది కదా. అవును. థ్యాంక్స్. ఎందుకు? నన్ను నమ్మినందుకు, నాతో ఇంతకాలం ప్రయాణం చేసినందుకు. చేసినందుకు కాదు, చేస్తున్నందుకు. నాలో నీకేమిష్టం? ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అడుగుతున్నావా? అడగకూడదా? అమాయకత్వం. నీ కళ్ళు నన్ను చూసే విధానం, అందులో నేను చూసుకునే అమాయకత్వం. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. అసలు ప్రేమంటే ఏంటి?
ఇప్పుడు అడుగుతున్నావా ఇన్నేళ్ల తర్వాత? అడగకూడదా? దగ్గరికి రా. నా కళ్ళకు చూడు. ఆల్రెడీ చూస్తున్నా. నన్ను హగ్ చేసుకో. ఊపిరి ఆగిపోద్ది. ఊపిరి ఆగిపోయేంత వరకు ఎప్పటికీ ఇలానే ఉందాం. ఇదే నా ప్రేమంటే? ఇదొక్కటే కాదు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా దారం, ఈ గుండె మాట నీ కోసమే. మెమరీసా? మెమరీస్. నీ బెస్ట్ మెమరీ ఏంటి చెప్పు? నీతోనా? కాదు, నీ పక్కింటి వాళ్ళతో. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు. అందుకంటే మంచి మెమరీ ఏముంటుంది? ఇలానే నవ్వావు. ఈ నవ్వులో ఉన్న అమాయకత్వానికే ఇంత ఫీలింగ్ నీ మీద. అది మరి అప్పుడు నవ్వకుండా ఇలా సీరియస్గా ఉంటే? కోపంలో నువ్వు నన్ను తిట్టినప్పుడు ఇంకా నచ్చుతావు. ఇప్పుడే కదా నవ్వితే అమాయకత్వం అన్నావు. అది మనిద్దరం ఫస్ట్ టైం కలిసినప్పుడు నా బెస్ట్ మెమరీ అని చెప్పాను. మరి కోపం? కోపంలో కూడా ఇంకా బాగా నచ్చుతావు. అయితే కోపంలో ఉన్న బెస్ట్ మెమరీ ఏంటో చెప్పు. మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను లేట్గా వచ్చాను, నువ్వు నన్ను తిట్టావు కదా, అది. మళ్ళీ తిట్టనా? తిట్టు. నన్ను వదిలే ఒక మంచి మెమరీ చెప్పు. మంచి మెమరీ. యు ఆర్ మై లాస్ట్ 7 minutes వర్ష. లాస్ట్ 7 minutesా? చెప్పు. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత బ్రెయిన్ 7 minutes వర్క్ అవుతుందంట. ఆ 7 minutes వాడికున్న బెస్ట్ మెమరీస్ బ్రెయిన్లో రిప్లై అవుతాయంట. నా బెస్ట్ 7 minutes నీవే వర్ష. గుండె మౌనం నన్ను వదిలే, గుండె మౌనం తిరిగి రాకే. ఏంటలా చూస్తున్నారు? ఓ, తనేదనా? తను నన్ను వదిలేసి 3 ఏళ్ళు అవుతుంది. ఓ, ఇంకా ఏం చూస్తున్నారు? ఓ, ఇప్పుడు దాకా చూసింది ఏంటానా? అవి మా బెస్ట్ లవ్ మూమెంట్స్, మా మెమరీస్. నేను అనుకోవటం తన లాస్ట్ 7 minutesలో ఈ మెమరీసే గుర్తు చేసుకుంటుంది అనుకుంటా. అవి మా బెస్ట్ లవ్ మెమరీస్. అందుకే నేను గుర్తు చేసుకొని మీకు చూపించా. ఎంత మంచి జ్ఞాపకాలు ఇచ్చిందండి తను. ఏంటి వీడి గాలికి ఎంత ఫీల్ అవుతున్నాడని చూస్తున్నారా? నిన్ను 1,000,000 మంది ప్రేమిస్తే అందులో నేను ఒకదాన్ని. నిన్ను 1,00,000 మంది ప్రేమిస్తే అందులో నేను ఒకదాన్ని. ఒకవేళ ఈ ప్రపంచంలో నిన్నెవ్వరూ ప్రేమించకపోతే, నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా, నీకు ప్రేమ అనే గాలి తగులుతుందంటే అది నేను నీకు ఇచ్చే ప్రేమ గాలి మాత్రమే. ఇక నా జీవితం మొత్తం ఎప్పుడు గాలొచ్చినా అది తన ప్రేమే. తను నాతో లేకపోయినా గాలొచ్చిన ప్రతిసారి తను నాతో ఉన్నట్టే, నేను తనతో ఉన్నట్టే. ఇవే మా బ్యూటిఫుల్ లవ్ మూమెంట్స్.